ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తున్నా మనకు ఫ్రంట్ పార్ట్లో భుజాలు జారుతున్న తర్వాత బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఎత్తినట్టు వస్తుంది అన్న వారికి ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. ఇది కస్టమర్ వేసుకున్న తర్వాత రివ్యూ కూడా ఇచ్చారండి. ఇది చాలా పర్ఫెక్ట్గా కూర్చేయింది నాకు ఇది అని చెప్పారు. అంటే ఇది 90 years ముసలావిడదండి. సో ఆమెకి ఎక్కడ కుట్టించినా చాలా నీట్గా రావట్లేదంట, అంతా లూజ్గా పెట్టేస్తున్నారు అని అయితే చెప్పారు. ఇప్పుడు నేను వాటన్నిటిని రెక్టిఫై చేసేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కనుక్కొని నేను ఇక్కడైతే నేను మీకు ఈ వీడియోలో అనేది చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఇక్కడ నీకు చూపిస్తున్నాను. ఇందులో ఎటువంటి టిప్స్ పాటించడం వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటాయి, తర్వాత బ్యాక్ పార్ట్లో ఎత్తినట్టు వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చేస్తుంది అని కూడా అంటున్నారు. దానికి నేను ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తానండి. ఈ వీడియో అనేది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి, తర్వాత ఆల్రెడీ టైలరింగ్ వచ్చి ఇలాంటి మిస్టేక్స్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ చాలా అవుతుందండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను. కట్ చేసి తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. కంపల్సరీ నేను ఫస్ట్ హ్యాండ్స్ని వేసుకుంటాను. హ్యాండ్స్ని వేసుకోవడం వల్ల ఒక సగం పని అనేది నాకు అయిపోయినట్టు అనిపిస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్లో. ఇలాగా ఇక్కడ అతుకులు లేవు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మనకి అతుకులు ఉంటే ఆ అతుకులు వేసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో నేను ఫస్ట్ అనేది హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే మనము ఇక్కడ 1 inch అనేది నేను ఆల్రెడీ ఎక్స్ట్రా ఇచ్చాను. సో ఆ 1 inch కవర్ అయ్యే విధంగా ఇక్కడ నేను కింద మడత వేసేసి ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ కూడా చూడండి టక్స్లు కూడా ఇచ్చేస్తున్నాను. టక్స్లకి 1 inch అనేది మనం ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకున్నాం కదా. సో ఇది ఇక్కడ కూడా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఈ విధంగా అయితే వేలుతోటి ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే మనకి కటింగ్ వీడియోలోనే నేను చూపించాను, అంటే బ్యాక్ పార్ట్ ఎత్తినట్టు వస్తుంది, నెక్ అంతా కరెక్ట్గా సరిపోయింది, బ్యాక్ పార్ట్ మాత్రమే ఎత్తినట్టు వస్తుంది అన్న వాళ్ళకి నేను సైడ్ అయితే మనము కట్ చేసుకోవాలండి. కొంచెము క్లాత్ అనేది సైడ్ జాయింట్లు వేస్తాం కదా, అక్కడ 1/2 inch అనేది మనము ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ వీడియో అనేది నేను లైవ్లో అనేది మీకు చూపించాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇక్కడ నేను షేప్ బెల్ట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలి, నేను ఎక్కడ కూడా మెజర్మెంట్స్ అనేది చూపలేదు. జస్ట్ బ్యాక్ పార్ట్ని పొడవు ఎంత ఉందో చూసుకొని కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను షేప్ బెల్ట్కి షేప్ ఇచ్చేస్తున్నాను. అంటే ఈ విధంగా మనం నార్మల్గా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగానే కదా కట్ చేసుకునేది. ఒకవైపు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది క్లాత్, తర్వాత ఇంకొక వైపు తక్కువ ఉంటుంది. ఈ విధంగా నేను నార్మల్గా కట్ చేసేసాను. జస్ట్ మీకు టేప్ మెజర్మెంట్ లేకుండా నార్మల్గా కుట్టే వాళ్ళ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. టేప్ మెజర్మెంట్తో కూడా మనము కటింగ్ అనేది చేయొచ్చండి. కానీ ఇక్కడ నేను అందరికీ టేప్ మెజర్మెంటే రావాలంటే అవ్వదు కదా. జస్ట్ నార్మల్గా ఈ విధంగా మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినా కూడా ఈజీగా అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా చూపిస్తాను. అంతకంటే ఫస్ట్ ఇక్కడ టక్స్లు అనేటివి వేసేద్దాం. ఫ్రంట్ పార్ట్లో మనము 3 dots అయితే వేసుకున్నాం కదండి. ఈ 3 dotsకి మనము ఈ విధంగా అయితే టక్స్లు అయితే ఇచ్చేసుకోవాలి. దీనివల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మార్కింగ్స్ మీరు ముందుగానే వేసుకోండి, దానివల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఎంత వెడల్పు వేసుకోవాలి, ఎంత హైట్ వేసుకోవాలి అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ నేను ఆది బ్లౌజ్ మనకి కస్టమర్ ఇచ్చింటారు కదండి, దాని నుంచి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక పార్ట్కి అయితే టక్స్లు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ టక్స్లకి ఖర్చుకి అయితే ఇచ్చా కదండి, అక్కడ అది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. చూడండి కరెక్ట్ పఫ్ అయితే అంటే కప్పు షేప్ వచ్చింది కదా. ఇక్కడ కూడా అంతే మిడిల్ పార్ట్. ఇక్కడ టక్స్ వేసేటప్పుడు ఒక 3/4 inch అనేది స్ట్రైట్గా రావాలి. ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ కర్వ్ అనేది తీయాలంటే ఇక్కడ స్లోప్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య కరెక్ట్గా టక్స్ అనేది వచ్చేస్తుంది. కొందరికి ఎక్కువ తక్కువ వస్తుంది అంటారు. సో దానికి ఏ విధంగా అంటే ఏం ప్రాబ్లం చేయడం వల్ల వస్తుందంటే 3/4 inch వేయకుండా 1/2 inch 1/4 inch అనేది ఇచ్చేసి స్లోప్ అనేది ఇస్తారు కుట్టుకు. అప్పుడు మనకి ఉక్సు పట్టి కాజా పట్టి మధ్య టక్స్ అనేది కరెక్ట్గా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదండి, ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనకి. ఈ విధంగా అయితే రావాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ని అయితే రెడీ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కంపల్సరీగా మనకి
2 పరలుగా ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే మీరు 3, 4 అయినా కూడా కంపల్సరీగా తీసుకోవచ్చు. క్లాత్ని బట్టి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి షార్ప్గా ఉంది కదండి, అంటే ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మరి క్లాత్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పైన ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి లోపల ఉన్న క్లాత్ మనకి బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది నార్మల్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి సరిపోయింది. ఒకవేళ మీరు లైనింగ్ వేసేదైతే కంపల్సరీగా ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలి. లోపల ఉన్న క్లాత్ మనకి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకి 2 కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇక్కడ నేను 2 కూడా కట్ చేయలేదు, జస్ట్ ఇక్కడ చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందని. చూడండి ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది అంటే ఎంత వెడల్పు ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదండి, ఈ విధంగా షేప్ బెల్ట్ని కొంచెం అంటే షేప్ నీట్గా రావడం కోసం ఇక్కడ నేను కొంచెం అయితే కర్వ్ అయితే షేప్ అయితే ఇస్తున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనము ఇదైతే అతికించాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాము. దీనికి చూడండి ఏది సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా క్రాస్కి అయితే కట్ చేసుకున్న తర్వాత ఆ క్రాస్ పీస్ ఉక్సు పట్టి కాజా పట్టి అనేది అంటే ఇక్కడ మనం జాయిన్ చేస్తాం కదండి షేప్ బెల్ట్, అక్కడ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి పైన డాట్ అనేది లోపలికి ఫోల్డ్ చేయండి. ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారండి. పైన డాట్ అనేది లోపలికి పెట్టడం వల్ల మనకి చెస్ట్ పార్ట్ అనేది ముందుకి లాగినట్టు వస్తుంది. చూడండి నాకు ఇక్కడ ఎక్కువ ఉంది కదా కింద పార్ట్లో, ఇక్కడ మనము జాయింట్ వేసాం కదండి, ఇది కొంచెం ఇప్పేసుకున్న తర్వాత కొంచెం నేను షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను షేప్ బెల్ట్ అసలుకి ఎంత ఉంది అనేది చూసుకోలేదు, జస్ట్ నేను కట్ చేసేసి నా అందాజ్గా ఇక్కడ జాయిన్ చేశాను. ఇది మనకి కొంచెం ఎక్కువ వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఒకటే విధంగా అయితే వస్తాయండి. ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తారు. చూడండి ఇప్పుడు ఎంత కరెక్ట్గా వచ్చిందో కదా, ఈ విధంగా అయితే మనము చూసుకోవాలి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ దీని మీదనే ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి అంటే మనం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది, మరి మనము పైన అతికిస్తాం కదండి మెడపట్టి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఈ విధంగా వేలుతోటి అయితే ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇది ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్ని తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను కొంచెం అయితే షేప్ బెల్ట్ని కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందాక మనకి ఎక్కువ వచ్చిందని ఆల్రెడీ తెలిసింది కదా. సో ఇప్పుడు కొంచెం కట్ చేసి మరి స్టిచ్చింగ్ చేసి చూద్దాము, ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మరి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి లోపలికే మనము టక్స్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చేసుకునేటప్పుడు మీరు ఉక్సు పట్టి కాజా పట్టి వైపే మర్చుకోవాలి. అలాగ మర్చుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వేలుతోటి ఈ విధంగా ప్రెస్ చేయండి, గీరండి. ఇలాగ గీరితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మరి ఇంకొకసారి చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇది ఇంకొక పార్ట్ కదా, చూడండి ఇక్కడ నాకు ఎక్కువ వచ్చింది బ్యాక్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చిందంటే బ్యాక్ పార్ట్ కాదు. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినా మనకి పైన ఎక్కువ వచ్చినా కింద ఎక్కువ వచ్చినా మనం సరి చేసుకోవాల్సింది షేప్ బెల్ట్ దగ్గర మాత్రమే. పైన ఎక్కువ వచ్చింది కదా చంక దగ్గర కట్ చేద్దాము ఏముందిలే కొంచెమే అని అనుకుంటే చాలా తప్పు చేసినట్టు. ఎందుకంటే అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకే చెప్తున్నాను, మీరు ఎక్కడ మీకు మిస్టేక్ అవుతున్నా కూడా అప్పుడు భుజాలు జారుతాయండి, దానివల్ల మనకి భుజాలు జారడం ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఉక్సు పట్టు అయితే చేస్తున్నాను చూడండి రెడీగా. దీనికి కంపల్సరీగా 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే ఇక్కడ చూపిస్తున్న దానికంటే కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా క్లాత్ని అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కిందకి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం కాజా పట్టి కదా రెడీ చేస్తుంది, సో కాజా పట్టికి కంపల్సరీగా నేను 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్గా వచ్చేసేసి ఈ విధంగా ఇక్కడ నుంచి కాజాలు అనేటివి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేటప్పుడు కాజా ఎండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ అయితే ఇస్తానండి. దీనివల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అనేది, అంటే కుట్లు అనేటివి త్వరగా విడిపోకోకుండా కరెక్ట్గా టైం అనేది ఉంటుంది, లైఫ్ అనేది బాగా వస్తుంది బ్లౌజ్కి.
చూడండి ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్, అది కూడా టక్స్లు అంటే కాజాలు వేసేటప్పుడు గ్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మనం 5 కదండి కాజాలు వేస్తుంది, ఆ 5 దగ్గర కూడా కరెక్ట్గా గ్యాప్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నా కొంచెం ఎక్కువ వస్తే ఇలాగ కట్ చేసేసేయండి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడు ఉక్స్ పట్టికి అయితే నేను రెడీగా చేసుకుంటున్నాను. చూడండి సేమ్ ఇది కూడా ఇదేలాగానే మనము రెడీగా చేసుకొని లోపలికైతే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసి ఫస్ట్ అయితే రఫ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా అయితే లైన్ అయితే వేయండి. దీనివల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత క్లాత్ అనేది ఈ విధంగా పైకి అయితే తీయండి. పైన చివరన ఒక కుట్టు అయితే వేయాలి. అంటే ఇందాక మనం కుట్టు వేసింటాం కదా, సేమ్ దాని మీద ఈ విధంగా తిప్పేసి పైన ఒక కుట్టు అయితే వేయాలి. దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా ఇక్కడ స్ట్రైట్గా రాకోకుండా ఈ విధంగా పాదంని కిందికి దించేసి ఈ విధంగా అయితే టర్న్ చేసి కట్ చేయండి. దీనివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, క్లాత్ అనేది లోపలది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేయండి. కరెక్ట్గా వచ్చింది కదా, ఈ విధంగా రావాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి. డాట్స్ తర్వాత షేప్ బెల్ట్ జాయింట్ చేసింది అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనము క్రాస్ పీస్లు అనేది తీసుకొని మెడపట్టి అనేది అతికించుకోవాలి. ఇలాగ క్రాస్ పీసే ఎందుకు తీసుకోవాలి అక్క అంటే, ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసింది రౌండ్ నెక్ ఫ్రంట్ తర్వాత బ్యాక్, సో దానికి మనం కంపల్సరీగా క్రాస్ ముక్కలే వాడాలి. స్ట్రైట్ ముక్కలు వాడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. అందుకోసం అయితే ఇక్కడ నేను క్రాస్ పీస్లు అనేటివి నీట్గా కట్ చేసుకున్నాను. దీని వెడల్పు ఎంత ఉండాలి అంటే 1 ఇంచు పైన ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. అంటే మీరు స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి, లేదంటే మీరు 1.5 తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకొని అన్నీ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకొని చేసుకోవాలి. అంటే క్రాస్ పీస్లు ఉన్నాయి ఇందులో, నేను స్ట్రైట్గా కూడా కట్ చేశాను. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇవన్నీ కూడా ఈ విధంగా అతికించేసుకోవాలి. క్రాస్గా పెట్టేసి ఈ విధంగా అన్నీ కూడా అతికించేసుకోవాలి. అంటే షార్ప్గా ఉన్నది ఆపోజిట్లో వచ్చే విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ విధంగా కట్ చేసేసి పైన ఈ విధంగా టర్న్ చేసేసి ఈ విధంగా గీరండి వేలితోటి. సేమ్ ఇదే విధంగానే ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఉంది, నాకు ఇవి రెండు కూడా స్ట్రైట్గానే ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా పెట్టేసేసి ఈ విధంగా చూడండి ఒకదాని మీద ఒకటి ఎట్లా పెడుతున్నానో ఒకసారి గమనించగలరు. క్రాస్గా కుట్టు అయితే వేస్తున్నాను, కుట్టు వేసేది క్రాస్గా వేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనకి షేప్ అనేది అట్లా క్రాస్గానే వచ్చేస్తుంది, దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా, ఈ విధంగా ఇలాగ వచ్చిందండి. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా కొంచెం కూడా క్లాత్ అనేది తక్కువ రాకూడదండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ వస్తే అప్పుడైనా కూడా క్లాత్ని అనేది జాయింట్ చేసుకోవాలి కదా, అదేదో ముందుగా చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు కదా. సో దీనికోసం అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనము బ్యాక్ పార్ట్కి తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే వాడుకోవాలండి. బ్యాక్ పార్ట్కి అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేసి ఈ విధంగా మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వేసేటప్పుడు 1/2 ఇంచ్ తోటి గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా మీరు నెక్ని అయితే లాగకండి. ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. నెక్ని లాగడం వల్ల మనకి సాగిపోతుంది, దానివల్ల షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అయితే అవుతుందండి. నెక్ చుట్టూరా కూడా ఈ విధంగా క్లాత్ ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత టక్స్లు అయితే ఇచ్చుకోవాలి అక్కడక్కడ. ఇది కంపల్సరీగా ఇవ్వాలి. టక్స్లు ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా అంతే, పైన కుట్టు అయితే వేయాలి. మరి కూడా మనం ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం కాబట్టి మీరు లూజ్ కుట్టులు అయితే కుట్టు అనేది వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకుంటే మనకి మరి ఇప్పటికే చాలా ఈజీగా అవుతుంది.
మీరు చిన్న కుట్టు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మనం మరీ ఇప్పాలంటే కష్టం అవుతుంది కదా. సో నేను అందుకే చెప్తున్నాను, చిన్న కుట్టు అయితే పెట్టకండి, పెద్ద కుట్టు పెట్టేసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. దానివల్ల మనకి వర్క్ కూడా త్వరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి, సేమ్ ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ సేమ్ ఇదే విధంగానే ఇందాక మనము చూసాం కదా, సేమ్ ఇదే విధంగానే హాఫ్ ఇంచ్ కాదు, పావించు గ్యాప్ ఉండే విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇంకొక పార్ట్ ఉంది, ఇది సేమ్ ఇదే విధంగానే పెట్టేసి నేను హుక్స్ పట్టీకి అయితే ఈ విధంగా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఫస్ట్ అయితే రఫ్ చేసేస్తున్నాను. రఫ్ చేసేసి కుట్టు అయితే ఒక పావించి ఉంచుకొని ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సేమ్ ఇదే విధంగానే ఇంకా మొత్తం అంతా టక్స్ అంటే చేసుకొని రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. ఉక్స్ పట్టి కాదా పట్టి ఎక్కువ తక్కువ వస్తుంది అని అంటున్నారు. దానికి మనం ఫస్ట్ చూసుకోవాలండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఉక్స్ పట్టి కాదా పట్టి అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఒక దాని మీద ఒకటి పెడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అంటే ఎక్కువ తక్కువ రాకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నంతా కూడా మనము మరి అయితే హెమ్మింగ్ చేసుకోవాలి కదా. జస్ట్ నేను ఈ విధంగా అయితే రఫ్ ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంపారిజన్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ మనము అటాచ్ చేసుకోవాలి కదండి. బ్యాక్ పార్ట్కి ఇవి రెండు కూడా ఫ్రంట్ పార్ట్స్. చూడండి ఈ విధంగా. ఇక్కడ మీరు పెట్టేటప్పుడు నెక్ దగ్గర అంటే షోల్డర్ ఉంది కదండి, నెక్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలి. షోల్డర్స్ రెండు కూడా కరెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా క్లాత్ని అయితే పెట్టుకోవాలి. మీకు ఏమన్నా క్లాత్ ఎక్కువ వస్తే మీకు నెక్ అంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదండి, అక్కడ వచ్చే విధంగా చూసుకోవాలి. మీరు ఫ్రంట్ ఇక్కడ వచ్చే విధంగా చూసుకోకూడదు. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ నుంచి భుజాల దగ్గరకు వస్తాయి కదండి, ఇక్కడికి కొంచెం స్లోప్ అనేది ఇవ్వండి. నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లోప్ అనేది ఇవ్వండి. దానివల్ల మనకి భుజాలు అనేటివి జారవు, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ కటింగ్లో చాలా టిప్స్ అయితే చెప్పానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో అయితే చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి ఈ కటింగ్ వీడియో. 90 years ఏజ్ వాళ్ళది కటింగ్ వీడియో అనేది నేను పెట్టాను. ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కూడా నేను చెప్పాను. ఇందాక మీకు చెప్పాను కదండి, కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నెక్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది, చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది. తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనము ఎలాగ సొల్యూషన్ తీసుకోవాలి అనేదంతా కూడా నేను ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆ వీడియో అనేది. ఇక్కడ నేను హ్యాండ్కి లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేస్తానండి. దానివల్ల నాకు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు చాలామంది కటింగ్ చేసేటప్పుడే చేస్తారు, అది కరెక్టే. కానీ చాలామందికి వర్కౌట్ అవ్వదు. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే కటింగ్ చేసేటప్పుడు చేస్తాము, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది రివర్స్ అయిపోతుంది. అంటే ఫ్రంట్ పడాల్సింది, లోతు తీసింది ఫ్రంట్ పడాలి కదా మనకి, అది వెనకల పడుతుంది. దానివల్ల ప్రాబ్లం అయితే అవుతుంది కదా, మనకి టైట్గా రావడం అలాగ జరుగుతుంది కదా. సో అలాగ లేకుండా ఉండాలంటే కంపల్సరిగా మీరు ఇక్కడ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేయండి. దానివల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది జీరో ఉంటుంది, అస్సలు కన్ఫ్యూజనే ఉండదు. ఈజీగా అనేది వర్క్ అయితే అయిపోతుంది. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదే మెథడే ఫాలో అవుతున్నాను.
ఒకవేళ మీకు కటింగ్లో చూపించడం కోసం అయితే కొన్నిసార్లు నేను ఆ మెథడ్ని కూడా ఫాలో అవుతానండి. జస్ట్ నేను నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది, సో నేను ఇదే అయితే పర్ఫెక్ట్గా ఫాలో అవుతానండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంది, మాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి ముందర పడాల్సింది వెనకల పడుతుంది, అలాగ చేసినా అతికించేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏ పక్కన ఏ సైడ్కి ఏ హ్యాండ్ పడుతుంది, అంటే లోతు తీసింది ఎక్కడ పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మీరు నార్మల్గా స్టిచ్ చేసి కుడితే అది ముందుది వెనకల పడడం వల్ల ఇబ్బంది అవుతుంది, చెస్ట్ పట్టేయడం అలాగ జరుగుతుంది. అలాగ ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా లోత్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అనేది నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. అంటే మనకు కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్, మనకి ఇందాక మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, ఖచ్చితంగా తీసుకున్నాం కదా మనం మిడిల్లో, అక్కడ నుంచి 1 ఇంచు, తర్వాత ఖర్చుకి మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాం కదండి హ్యాండ్కి, అక్కడ నుంచి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్, అంటే ఇందాక మనం ఖచ్చితంగా దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ రెండు కలిసే విధంగా పెట్టుకున్న తర్వాత మిడిల్లోకి అయితే ఒక ఫోల్డ్ చేస్తే క్లాత్ని ఒక ఫోల్డింగ్ అయితే వస్తుంది. దాని మీద క్లాత్కి మార్కింగ్ వేసుకొని అక్కడ 30 ఇంచ్ అయితే తీసుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకి 30 ఇంచు, చిన్నగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలండి. దీనివల్ల మనకి కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చంక దగ్గర పట్టినట్టు ఉండదు. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం అంతా ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది కంప్లీట్ అయితే మనకి దీని మీదనే ఇంకొక కుట్ట అయితే వేసుకున్నాను. కంప్లీట్ అయితే అయిపోయిందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయండి వేలుతోటి. మనం ఇందాక జాయింట్ అనేది చేసాం కదండి, ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ని ఇంకొకసారి చెక్ చేస్తున్నాను, రెండు కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేసి చెక్ చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి. ఆది బ్లౌజ్ తోటి మనమైతే చెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక చెక్ చేసాము ఒక హ్యాండ్ కుట్టినప్పుడు, ఇప్పుడు రెండు కూడా చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చినాయా లేదా అనేసి. చూడండి, ఈ విధంగా కొన్ని టిప్స్ని పాటిస్తూ మీరు కూడా చాలా ఈజీగా అనేది నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ తర్వాత కటింగ్ రెండు కూడా మనం ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా అయితే వచ్చినాయి కదా. ఈ విధంగా వస్తే మనము కస్టమర్ బ్లౌజు పర్ఫెక్ట్గా సరిపోయింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అంటే ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంది అనేది టెన్షన్ అయితే ఫీల్ అవుతాం కదా, అలాగ లేకుండా కరెక్ట్గా మనం స్టిచ్ చేస్తే అలాగా ఫీలింగ్ అనేది ఉండదు అనమాట. మనకి పర్ఫెక్ట్ కుట్టాము, కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి అనే థాట్లో అయితే మనం ఉంటామండి. చూడండి, ఇప్పుడు నేను సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కరెక్ట్గా మీరు 4 చోట్ల మీరు ఖర్చు అనేది రఫ్ అయితే ఇవ్వాలి. హ్యాండ్స్ దగ్గర 2 చోట్ల, నడుము దగ్గర 2 చోట్ల ఈ విధంగా రఫ్ ఇవ్వడం వల్ల ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా వచ్చిందంటే అక్కడ రఫ్ అయితే ఇవ్వాలి. సేమ్ ఇదే విధంగానే రివర్స్ తిప్పేస్తే నడుము అయితే వస్తుంది మన కిందికి. నడుము దగ్గర 2 ఇంచులు, అంటే మనం ఖర్చుకైతే 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచులు కవర్ అయ్యే విధంగా ఇక్కడ టక్స్ అయితే ఇవ్వాలి. ఇలాగ టక్స్ ఇవ్వడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగానే ఇంకొక సైడ్ కూడా.
చూడండి హ్యాండ్ దగ్గర కూడా ఒకసారి నేనైతే కొలత తీసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగానే 2 ఇంచులు అనేది మనము వచ్చే విధంగా లైన్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటున్నాము. ఇలాగ మీరు కూడా వేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది, అందులో డౌట్ అయితే ఏముండదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మన ఆది బ్లౌజ్ని, తర్వాత మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని కరెక్ట్గా వచ్చిందా లేదా. అంటే ఒక కుట్టు మాత్రమే వేయండి ఫస్ట్ మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది కరెక్ట్గా సరిపోయిందంటే ఇంకా మీకు రిమైనింగ్ కుట్లన్నీ వేయండి. ఈ విధంగా పెట్టేసుకోండి, బ్లౌజ్ని బ్యాక్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆది బ్లౌజ్కి ఈ విధంగా లెంత్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర నుంచి కిందికి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 6 ఇంచెస్ వచ్చిందండి. ఇదే 6 ఇంచెస్ మనకి సైడ్ జాయింట్ల దగ్గర కూడా రావాలి. అంటే ఈ విధంగా వచ్చే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. 3 చోట్ల కూడా సైడ్ జాయింట్ల దగ్గర కూడా సేమ్ 6 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకుంటాం కదండి 3 చోట్ల, ఆ 3 చోట్ల కరెక్ట్గా పట్టేసుకుంటే మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. చూడండి ఇప్పుడు మనము ఆది బ్లౌజ్కి అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి అయితే చెక్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి కిందికి ఎంతైతే వచ్చింటుందో సేమ్ ఇదే విధంగానే పైన కూడా అంటే సైడ్ జాయింట్ల దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి పట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లైన్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్కి అయితే మనం మార్కింగ్ వేస్తున్న ఉన్నాయి కదండి, ఈ 3 కూడా ఈ విధంగా పట్టేసుకోండి. దీనివల్ల మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఇది మనకి చెస్ట్ పాయింట్ బ్యాక్ పార్ట్. సేమ్ మనం ఆది బ్లౌజ్ కూడా ఇదే విధంగానే పట్టేసుకోవాలి. ఇందాక మనం కుట్టు వేసాం కదండి, ఒక్కొక్క కుట్టు అనేది, ఈ కుట్లు అనేటివి ఆది బ్లౌజ్లో ఫస్ట్ కుట్టు తర్వాత మనం వేసింది ఫస్ట్ కుట్టు 2 కూడా టాలీ అవ్వాలి. ఇక్కడ చూడండి నాకు ఒక పక్క ఇటు పక్క అయితే రైట్ సైడ్లో కరెక్ట్గా సరిపోయింది. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి చూడండి కొంచెం అయితే నాకు ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ రావాల్సింది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చేసింది. దాన్ని నేను ఇక్కడ కవర్ చేస్తూ ఇంకొక కుట్టు అయితే వేసాను. ఇలాగా మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇది మీకు కరెక్ట్గా వచ్చింది అంటే ఇంకా 99% బ్లౌజ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అర్థం అండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సేమ్ ఇంకా 4 కుట్లు అయితే వేస్తున్నానండి. నేను కంపల్సరీగా 4-5 కుట్లు అయితే వేస్తాను కస్టమర్ బ్లౌజెస్కి అన్నిటికీ కూడా అంతే. ఒకవేళ వాళ్ళకి లూజ్ అయినా ఇప్పుకునేకి ఛాన్స్ ఉంటుందనేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇక్కడ ఇంకొక వైపు కూడా సేమ్ కరెక్ట్గా సరిపోయింది కదా. ఇంకా జస్ట్ నేను ఇక్కడ సైడ్ జాయింట్లు మాత్రమే వేస్తున్నాను. వేసుకునేటప్పుడు ఖర్చు అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. కుట్టుకి ఖచ్చితంగా కరెక్ట్గా ఉండే విధంగా చేయండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలాగా లేకుండా స్ట్రైట్గా వచ్చే విధంగా మనము కుట్లు అనేది వేసుకోవాలి. దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా. అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా క్లాత్ కూడా స్ట్రైట్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగానే కట్ చేసుకోవాలి. కంప్లీట్ అయితే అయిపోయింది కదండి. చూడండి ఈ విధంగా ఈ పక్క కూడా అంతే. ఇట్లా ఎక్కువ తక్కువ రాకుండా కుట్లు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేస్తున్నాను. వీళ్ళు ముసలి వాళ్ళు కాబట్టి ఇంకా వీళ్ళు లావ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కదా 99%. సో నేను ఎక్స్ట్రా అయితే పెట్టద్దని చెప్పారు, క్లాత్ ఎక్కువ. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఒక 30 ఇంచ్ అయితే సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 5 కుట్లు అయితే వేసాను కదా, ఇంకా ఈ క్లాత్ ఉంచడం కూడా వేస్టే. ఎందుకంటే వాళ్ళు లావ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా చాలా వయసు అయితే అయ్యిందండి ఈవిడకి. చూడండి ఈ విధంగా మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఈ మార్కింగ్ అంతా కూడా మనకి మరి ఐరన్ చేస్తే వెళ్ళిపోదండి. ఇది నేను వాడింది చాక్ పీస్ టైపే. సో దానికైతే ఇక్కడ మనము వాళ్ళు వేసుకున్న తర్వాత ఉతికేంతవరకు అయితే వెళ్ళిపోదు. చూడండి ఈ విధంగా
మనకు పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫిట్టింగ్. అంటే చూసేకి చాలా బాగుంది. తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత కస్టమర్ రివ్యూ కూడా చెప్పారు పర్ఫెక్ట్గా బాగా కుదిరింది అనేసి. చూడండి ఇక్కడ నేను హెమ్మింగ్ అయితే చేసుకోవాలి అండి. హెమ్మింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా నీట్గా అయితే వచ్చేస్తుంది. నెక్ ఇలాగ పట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్ అనేది. హెమ్మింగ్ చేయడం వల్ల మనకి లుక్కే చేంజ్ అయిపోతుంది. చూపిస్తాను అది కూడా. చూడండి ఇదైతే నేను స్టిచ్ చేసింది ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను హెమ్మింగ్ చేస్తున్నాను. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక పోగుకి మాత్రమే మీరు ఈ విధంగా క్లాత్ సూదిని అయితే తీసుకోవాలండి. ఎక్కువ క్లాత్ని తీసుకుంటే మనకి కింద అనేది కనిపించేస్తుంది. దానివల్ల మనకి అంత లుక్ అనేది బాగుండదు. కొంచెం ఒక పోగుకి మాత్రమే వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా చేయండి. అంటే వేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఒక పోగుకి 2 పోగులకి మాత్రమే వేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోకండి. ఇంకా హెమ్మింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను అంతా కూడా చూపించలేదు మీకు, ఎక్కువ లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువైతే చూపించలేదు. చూడండి వేసుకునేటప్పుడు ఈ విధంగా జస్ట్ ఒక పోగుకి ఈ విధంగా అయితే వేసుకోవాలండి. అంతే, ఎక్కువైతే వేసుకోకండి. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఎంత నీట్గా వచ్చిందో కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.